నీలం మధుగారు తల్లిదండ్రులు లేని బిడ్డ, బీసీ బిడ్డ. ఇలా 2 ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. బీసీలు మన సత్తా చూపించలేదా? నేను ఒక ఫార్వర్డ్ క్లాస్ వ్యక్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్కసారి చూపించండి. ఫార్వర్డ్ క్లాస్ లో మేము అంచెల్ 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 ఎదిగినాం, అందరం ఎదిగినాం. కేసీఆర్ గారు ఎదిగిండ్రు, అందరు ఇంకా వేరే వాళ్ళు ఎదిగిండ్రు, ఎంతో మంది ముఖ్యమంత్రులు చేసిండ్రు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం అందరం కూడా భారతీయులమే, అన్నదమ్ముల్లా ముందుకు పోదాం. కానీ ఒక బీసీ వ్యక్తికి ఇవాళ ఎందుకంటే రిప్రజెంటేషన్ లేదు మాకు, ఒకటే మెదక్ ఒకటే గెలిపించిండ్రు. ఇతన్ని గెలిపిస్తే ఇంకా 6 నియోజకవర్గాలకు అండగా ఉంటాడు నా బీసీ బిడ్డ. తల్లిదండ్రులు లేని బిడ్డ, మీరే తల్లిదండ్రులు అంటే మీరు ఇంకోటి పొరపాటుగా అపార్థం చేసుకోవద్దు. బీసీ బిడ్డలను యూనిటీ గమ్మంటున్నా, ఫార్వర్డ్ క్లాసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్కసారి చేతులెత్తి అందరికి ప్రార్థిస్తా ఉన్నా, ఒక్కసారి బీసీ బిడ్డకు అవకాశం ఇస్తామని చెప్పి కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం అందరం ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఈ మెదక్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే 6 నియోజకవర్గాల్లో రిప్రజెంటేషన్ లేదు. బాధాకరం ఏంటంటే ప్రభుత్వం ఉంది మనది, ఇలా పనులు కావాలంటే ఒక నీలం మదన్నని గెలిపింది. 6 నియోజకవర్గాలు సిద్దిపేట ఎట్లుంటుందో మిగతా 6 నియోజకవర్గాలు కూడా ఆ విధంగా తయారు చేస్తామని చెప్పి కూడా మరి రేవంత్ అన్న చెప్పమనని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా